నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్యులు బమిడి అనంత శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సార్, అయితే ఈ మధ్య ప్రేమ వివాహాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అది తల్లిదండ్రులకి ఇష్టం లేకపోయినా లాస్ట్కి బెదిరించో భయపెట్టో కొంతమంది తల్లిదండ్రులు పాపం బాధపడో ఒప్పుకుని కూడా చేసుకుంటున్నారు. అంతే తప్పని పరిస్థితులు. పాపం వాళ్ళకి ఒక మానసిక వ్యధ, చుట్టాల దగ్గర కానీ అందరి దగ్గర మాటలు అనిపించుకోవాలి, పిల్లల్ని పెంచడం ఒక టెన్షన్. అయితే మధ్య పెళ్ళిళ్ళ విషయంలో కూడా చాలా టెన్షన్ పడుతున్నారు తల్లిదండ్రులు. సో ఇంకా సమాజంలో జరుగుతుంది, అది అవునన్నా కాదన్నా మనం ఖండించినా జరుగుతుంది. కాబట్టి మనం కూడా చూస్తూ ఉన్న ప్రేక్షకుల్లాగే ఊరుకుంటున్నాం. సో కానీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ప్రేమించేటప్పుడు ఇంకా అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను, ఈ అబ్బాయి లేకపోతే జీవితమే లేదు, ఇంకా అసలు తల్లిదండ్రి మరి ఇన్ని సంవత్సరాలు ప్రేమించిన తల్లిదండ్రులు ఏమైపోతున్నారో నాకైతే అర్థం కాదు. సో వీళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ కాదు, ఆ అబ్బాయి ఎక్కువ, రైట్, ఆ అమ్మాయి ఎక్కువ, వెరీ గుడ్. మరి పెళ్లి చేసుకున్న 6 నెలలకి మరి తల్లిదండ్రులు కాదు అనుకున్న వాళ్ళు మరి 6 నెలలకి 3 నెలలకే విడాకులు తీసేసుకునేటంత స్టేజ్కి వచ్చేస్తున్నారు. అంటే నా డౌట్ ఏంటంటే వివాహం అనేది మన సాంప్రదాయం చాలా ఉన్నతమైన వ్యవస్థ అండి. అసలు ఎక్కడా కూడా లేనంత హిందూ సాంప్రదాయంలో ఉన్న వివాహ వ్యవస్థ యొక్క గొప్పతనం చెప్పుకోవాలంటే అసలు సీతారాముల దగ్గర నుంచి ముందు నుంచి కూడా అసలు వివాహం అంటేనే అసలు వివాహ వ్యవస్థ అంటేనే చాలా ఆనందం. అసలు వింటుంటేనే మన వ్యవస్థ ఇప్పుడు భ్రష్టు పట్టిపోతుంది అని అనుకోవాలేమో, నాకు తెలియదు, ఆ మాట అనుకోలేదో, బట్ నేను అంటున్నాను. ఓకే, సో అప్పుడు జాతకాలు చూస్తారు. మనకు పూర్వం నుంచి ఉన్నది ఏంటంటే జాతకం చూస్తారు, 7 తరాలు చూస్తారు. ఇప్పుడు అవేమీ లేకుండా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. పోనీ ఓకే, మరి జాతకాలు చూడలేదు కాబట్టి వీళ్ళకి విడాకులు అయిపోతున్నాయి అనేది కొంతమంది మాట్లాడతారు. ఈ మధ్య కాలంలో పెద్దలు కుదిర్చి చాలా చక్కగా చేస్తున్న పెళ్ళిళ్ళు కూడా 3 నెలలకి 6 నెలలకి సంవత్సరాలకి ఇవి కూడా విడిపోతున్నాయి. ఏ రాయి అయితేనే పళ్ళు కొట్టుకోవడానికి అన్నట్టు. సో ఇప్పుడు ఏంటంటే మరి వీళ్ళు జాతకాలు చూశారు కదా, అంటే జాతక ప్రభావం వివాహం మీద ఎంతవరకు ప్రభావం చూపుతుంది అంటే మీరు ఏం మాట్లాడతారు? అమ్మా, ఈవేళ జరుగుతున్నది నువ్వు అడిగిన ప్రశ్న ఎలా ఉందంటే 100% కరెక్ట్. అడిగిన ప్రశ్న ఎలాగా అంటే అమ్మాయిలు ఈ రోజుల్లో పాస్ట్ అయ్యారు బాగా విపరీతంగా. మామూలుగా అబ్బాయిలోనే కొంత తక్కువ రెచ్చగొట్టిదే అమ్మాయిలు రెచ్చగొడుతున్నారని నేను ఛాలెంజ్ చేసి చెప్తా. ఇప్పుడు కాలం జస్ట్ రీసెంట్గా ఈ 2 ఏళ్ల నుంచే జరుగుతున్నవే చెప్తున్నాను. అబ్బాయిలు 10 అబ్బాయిలు చేసుకుంటున్నారు. కాదని కాదు, 100లో 30 మంది అబ్బాయిలే తొందరపడేది. 80 మంది కూడా 70 మంది ఆడవాళ్లే యాక్టివ్గా ఉన్నారు ప్రతి విషయాల్లో. సంపాదన చేతులు కలిస్తేనే చెప్పట్లే కదా అండి, కంటిన్యూషన్. అమ్మా అదే అంటున్నాను. ఇప్పుడు నేను పలకరించకుండా పోతాను, నేను ఎరుగున వాడినే. నేను పలకరిస్తే అన్నం వేరు, వెళ్ళిపోయాడే ఏం సారు ఏం శర్మ బాగున్నామని ఎవరో అమ్మాయి ఎప్పుడో చూసి పలకరించడంలో ఎంత తేడా ఉంటుంది అక్కడ. అలాగే పాస్ట్ అదే నేను ఉన్నాను, అమ్మాయి బాగున్నావు అనడంలో చాలా తేడా ఉంది. ఏం సార్ వెళ్ళిపోతుంటే రోడ్డు మీద ఏం సార్ బాగున్నావు అంటే ఎలా ఉంది, అది పాస్ట్ అవుతోంది జనరేషన్లో ఫస్ట్. ఇంకొకటి ఇక్కడికి వచ్చిన లవ్ మ్యారేజ్ల విషయాలు కారణం చెప్తున్నాను. పెంపకాలు తప్పు కాదు, చాలా మంది అదొకటి బాగా వాడుతున్నారు. తల్లిదండ్రులు సరిగ్గా పెంచక ఇలా అవుతున్నారు. వాళ్ళు ఎవరు తల్లిదండ్రులు పిల్లలు పాడవాళ్ళని పెంచరు. తల్లిదండ్రులు నా కూతురు ఇలా వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోవాలి అని ట్రైనింగ్ ఇవ్వరు ఎవరు. వాళ్ళ ఉన్నత స్థితిలో వాళ్ళకి గడవక, భార్యాభర్తలు ఉద్యోగాలు తప్పక, పిల్లల చదువుల కోసం పాప వాళ్ళిద్దరు వెళ్ళిపోయి పొద్దున్న వచ్చే రాత్రికి వస్తే వీళ్ళు వస్తులోకి ఏం చేస్తున్నారో, కొంపలో ఉంటున్నారా లేకపోతే ఎక్కడికైనా పోయి మనం వచ్చేస్తలోకి వెళ్ళి వస్తున్నారా, కాలేజీకి కరెక్ట్గా వెళ్తున్నారా, ఎటైనా పోతున్నారా, లేకపోతే మన ఇంట్లోనే ఎవరినైనా తెచ్చిపెట్టి కూర్చున్నారా అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది. అదొకటి ఫస్ట్ పాయింట్. పొద్దున్న ఏదో చెప్పిపోతారు, అమ్మ జాగ్రత్త, నువ్వు ఆఫీస్కి వెళ్ళి వస్తావు, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో పెట్టుకోకమ్మా, నీ పని నువ్వు చూసుకొని నువ్వు చదువుకొని వాళ్ళ ధర్మం చెప్పి. కాని పక్షంలో వాళ్ళు ఉద్యోగం మానేసి కూర్చుంటే ఇళ్ళు గడిచే రోజులు పోయే ఇవాళ రేపు ఇద్దరు సంపాదిస్తేనే గడవట్లేదు. అలాంటప్పుడు పాపం చదివించుకోవాలి వీళ్ళని ఓ దారిది. అటువంటి టైంలో ఈ అమ్మాయిలు విచ్చలవిడి జీవితం ఎక్కువైపోయింది. ఎక్కడయ్యా తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు పోవడం వల్ల ఒకళ్ళని ఇంట్లో పిల్లల్ని కాసుకుని టైంకి వీళ్ళు రాగానే పెట్టి కూర్చోబెడితే ఈ ఇబ్బందులు రావు. కరెక్ట్గా చెప్తున్నాను. వీళ్ళకి ఒంటరిగా ఉండడం వల్ల పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. వయసును బట్టి తారతమ్యం లేకుండా, చిన్న పెద్ద లేకుండా ఎక్కడికక్కడ ఎలా తయారయ్యారంటే ఫస్ట్ మోజులో పడిపోతున్నారు. మాయలో పడుతారు. 2-3 మాటలకి వారం పరిచయంలోనే, ఒక్క వారం పరిచయంలోనే మాయలో పడిపోతున్నారు. వాడు అలాగే ఉన్నారు. పోనీ అమ్మాయికి ఏమైనా వెనకాల ఏదైనా ఉందంటే భార్య, పోనీ వాడికి ఏమైనా ఉందో వాడు చీపురు కట్టించి తిరిగి కూడా ప్రేమ అంటుంటే ఇంకేం చేయాలి. అలాంటివి నా కళ్ళకు వచ్చాయి కూడా. ఒక అబ్బాయి రోడ్ రోమియో, తల్లి తండ్రి అన్నం పెడితే కానీ గతి లేని లంచా కొడుకు. నేను ఇలాగే మాట్లాడతా.
ఆ వెధవకి పోకిరి నా కొడుకు 24 ఏళ్ళు, ఆ అమ్మాయికి 22 ఏళ్ళు. వాడు వేరే కులం, ఈ అమ్మాయి ఉన్నత స్థానంలో ఉన్న పిల్ల. ఈ అమ్మాయిని వాడు ప్రేమించాడు. ఈ ఇంటి దగ్గరే ఎదురెళ్ళే, ఊరందరికీ తెలుసు, గ్రామం అది. ఆ గ్రామం అందరికీ తెలుసు. వాడు రూపాయి సంపాదించి తండ్రి పెట్టిందే బళ్ళు కొనుక్కుని తాగి తందనాలాడుతూ ఈ అమ్మాయి సంపాదించిన దాంట్లో వాడికే పెడుతూ ఇంకా ఇప్పటిదాకా పెళ్ళి అవ్వలేదు. కానీ చెప్తున్నాను, ఇప్పుడు ఇంతకే అమ్మాయి టార్చర్ ఎవరిని పెడుతోంది? తల్లిదండ్రులు నరకం చూపించేస్తాను, నేను వాడినే చేసుకుంటా, పర్వాలేదు, వాడు సంపాదన లేకపోతే నేను ఉద్యోగం జాయిన్ అయ్యానుగా, నేను సంపాదించి పెట్టుకుని నేను పోషింది, వాడు ఎప్పుడు వస్తే ఎప్పుడు వస్తుంది అని అంత మూర్ఖతంగా మాట్లాడుతున్నారంటే ఎవరు తప్పు? అమ్మాయిలది కాదా? అయ్యా రేపు పొద్దున్న జీవితాంతం నేను పోషించడం నా బతుకు, వీడు దేశదిమ్మర్లో అన్ని వ్యసనాలు ఉన్న వీడి దగ్గర ఎలా భరిస్తామని చదువుకున్న బీటెక్ చదివిన ఎంబీబీఏ చదివిన లా చదివిన వాళ్ళు అమ్మాయిలు బుర్రలు ఏమైపోతున్నాయి? అది తల్లిదండ్రులు తప్పు కాదు. వాళ్ళు కాళ్ళు పట్టుకు ఏడుస్తున్నారు, అమ్మ మా పరువు కాపాడు. మాకు గ్రామాల్లో కులం చెప్తుంటేనే బాధ, గ్రామాల్లో కులం పేరు చెప్తేనే మళ్ళా వాళ్ళని పిలవరు, దేనికి పిలవరు, కులస్తులు. ఇలాంటి జరుగుతాయని బ్రతిమాలితే కూడా అమ్మాయి వెంటలేదు. నాకు వచ్చింది ఫోన్, నా ఫోన్ చేశారు, అయ్యగారు ఇలా జరుగుతోంది, ఏంటంటే అమ్మ పరిష్కారం ఉన్నాయి, చేద్దాం. 3 అంతలు నేను ఆ పెళ్ళి అవ్వకుండానే నేను ఆపుతాను నా దైవికంగా. మీకు కొన్ని రెమెడీలు చెప్తా, చెయ్యండి, నేను చేస్తున్నారు పాపం జరుగుతోంది. అందుకు నేను చెప్పే మాట ఏంటంటే, వాడికి రూపాయి సంపాదన లేదు, దేశదిమ్మరని తెలిసిండు కూడా, నువ్వు చదువుకున్నావు, రూపం బాగుంది, గుణం బాగుంది, ఎందుకు ఆ పైసలాడే దొరికాడు అంటే ఈ ప్రేమల దగ్గర ఏం జరుగుతున్నాయో చెప్పనమ్మా. ఇప్పుడు నమ్మినా నమ్మపోయినా మందులు మాకులు ఎక్కువైపోయాయి తప్పకుండా. ఈ ప్రేమలో ఏం జరుగుతున్నాయంటే, దేనికి ఇష్టం అవుతాయి ఏదో రకరకాల మందులు మాకులు తెచ్చి వాడు తిని దాంట్లో పెట్టడం, లేకపోతే తాగి దాంట్లో ఏదో కలిపి ఇవ్వడం, లేకపోతే వాడికే కావాలనుకుంటే వాడు కూడా ఎవరినో సంప్రదించి ఎక్కడెక్కడి నుంచో ఆ హోటల్లోనే కూర్చుంటారు. వీడు ఆ హోటల్లో కూర్చున్నప్పుడు ఏదో కలిపేస్తాడు, కూల్ డ్రింక్లు అవ్వచ్చు. అది ఏమవుతుందంటే ఆ వ్యామోహంలో పడిపోయి వాడే కావాలి, వీడు ఏమంటాడు నాకు అదే కావాలి, అంతే మా ప్రపంచం. అది లేకపోతే నేను చచ్చిపోతా, వీడు లేకపోతే నేను అనేది తొందరపాటు క్షణక ఆవేశాల్లో ఆత్మహత్యలు కడుతున్నారు, ఒక్కొక్కరు చంపేసుకుంటున్నారే కానీ అర్థం చేసుకోవట్లేదు ఈ ప్రేమ వివాహాలు. ఎప్పుడైతే ఈ ప్రేమ వివాహాల గండి ఎవరు కొట్టాలి అంటే 2 మార్గం, గవర్నమెంట్ చేతిలో ఉంది, గవర్నమెంట్ తలుచుకుంటే అవుతుంది. ఈ ప్రేమ వివాహాలు బంద్ చేయాలంటే గవర్నమెంట్ ప్రతి పార్క్ దగ్గర, ప్రతి సినిమా హాల్ దగ్గర, ప్రతి మాల్స్ దగ్గర 10 మంది పోలీసులు పెట్టమనండి. ఆడ మగ ఇద్దరు కలిసి వస్తుంటే వాళ్ళని ఆఫ్ చేయడమే డైరెక్ట్గా. పార్కుల్లో 2 ఆడ మగ కూర్చుంటే దగ్గరికి వెళ్ళడం, ఎవరు మీరు, కాలేజీయా, ఉద్యోగమా ఏంటి అని ఎంక్వైరీ చేయమని, ఆధార్ కార్డులు చూపించమనండి. వాళ్ళు ఎవరెవరో ఏంటి అప్పుడే ఫోన్ తీసుకుని మీ నాన్న ఫోన్ చేయమా, మీ అమ్మ ఫోన్ చేయమా, చెయ్యమనండి. అలా కంట్రోల్ కాకపోతే ఛాలెంజ్ చేస్తా. అలాగే సినిమా హాల్ దగ్గర కూడా ఆడ మగ వస్తుంటే అక్కడే ఆపేయడం ధైర్యంగా. సెక్యూరిటీ ఎవరు మీరు, అన్నా చెల్లిలా, లేకపోతే సొంత ఇదిలో ఉన్నారా, లేకపోతే ఏమిటి ప్రేమలా, లేకపోతే దేనికోసం వచ్చారు, ఏంటి మీరు, మీ ఆధారం ఏంటి అని అడగాలి. అదొకటి ఇంపార్టెంట్. ముందు పార్కులు దగ్గర. ఇకపోతే ఇవాళ మరీ చండాలు నాకన్నా ముందు చూస్తున్న రోజు 4-5 సీన్లు ఎవ్రీడే చూస్తా. మెట్రో ట్రైన్లో లైవ్లో ముద్దులు ఎట్టుకుంటున్నారు, ఇంకెంత చండాలంగా ఎక్కడా లేదు. లిఫ్టుల్లో ముద్దులు ఎట్టుకుంటున్నారు, బండి మీద వాటేసుకుని, వాడు చచ్చిపోతాడో ఉంటాడు, అది వాడు డ్రైవ్ చేస్తుంటే ఇది వెనకాల ఇలా పడిపోయి వాటేసుకోవడం. దానివల్ల ఎంత డేంజర్ జరుగుతుందో ఎవ్వరికి అర్థం కావట్లేదు. అది దానివల్ల కూడా ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ స్టూడెంట్స్ ఆడ మగ బండి ఎక్కితే ఒళ్ళు తెలియన 120-100 స్పీడ్లో కొట్టేయడం, ఎవరినో వాళ్ళని చంపేయడం, వీళ్ళిద్దరు చచ్చిపోవడం, అది కూడా డేంజరు. ఇవన్నీ ఆపాలంటే గవర్నమెంట్ చేతిలో యాక్షన్ స్పీడ్గా తీసుకుందంటే అమ్మాయిలు కాపురాలు సెట్ చేయొచ్చు, అబ్బాయిలను కంట్రోల్ పెట్టచ్చు, అన్ని విధాల. వీళ్ళని విచ్చలవిడిగా ఎవరు వదిలేశారు? 2 లక్షలైనా బండి కొనాలంటే కొనవలసిందే, ఇచ్చేయాలి ఆ బండి. అయ్యో కుదరదు, వాడు ఇవ్వనంటే ఏమంటాడంటే ఇంట్లో వెళ్ళిపోతాం, లేకపోతే నేను దిగి చచ్చిపోతాను దేని మించో. ఇలా బెదిరిస్తే తల్లిదండ్రులు ఏమంటారు, ఇంత కనిపించి వాడు ఆశ తీర్చలేమని అప్పో సొప్పో చేసి 2 లక్షల రూపాయలు బండి వాడు. అమ్మాయిలు అలాగే తయారయ్యారు.